హాయ్ అండి అందరికీ. స్టవ్ కాడ గలీజ్గా ఉందండి, భయపడకాకండి. నేనైతే మార్నింగే పిల్లలు స్కూల్కి పోయినారు. స్టవ్ కాడ ఆడ ఉన్నాయి. స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయితే చేసుకున్నాను. చూడండి స్టవ్ బిన్న ఎంత బాగుందో. నేనైతే పిల్లలు స్కూల్కి పోయినాకనే అంతా నీట్ చేసుకుంటాను. నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనే చేసుకుంటాను. అన్నీ క్లీన్ చేసుకున్నాక సింక్లో బోకులు ఉన్నాయి, కడుక్కోవాలి. బోకులు కడుక్కునే ముందర కొంచెం టీ తాగుతాను. టీ తాగి వంట చేస్తాను. ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేస్తానండి. మిల్ మేకర్ కర్రీ అయితే ఫస్ట్ మిల్ మేకర్ తీసుకొని కొంచెం వాటర్ వేడెక్కిన తర్వాత మిల్ మేకర్ దాంట్లో వేయాలండి. కర్రీకి బాగుంటుంది. ఫస్ట్ మిల్ మేకర్ అట్లనే వేయకూడదు, కర్రీలో బాగుండదు. నాకు ఫస్ట్ తెలియక మిల్ మేకర్ ఇట్ట వేడి నీళ్ళల్లో వేయాలని తెలియక ఫస్ట్ అట్లా చేస్తా, అంటే టేస్ట్ లేదు. నేను వీడియోలో చూసి ఇట్ట వేడి నీళ్ళల్లో వేసి చేసినాను. మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఈరోజు. మిల్ మేకర్ కర్రీ అయితే కొంచెం వేడి నీళ్ళల్లో నానేసుకుంటే బాగుంటుంది. ఇవి ఒక 5 నిమిషాలు అట్లా నానేసిన తర్వాత బాగా చేసుకోవాలి మనము మిల్ మేకరు. నేనైతే మిల్ మేకర్ని నానాయి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. కొంచెం వేడిగా తగ్గుతుంది బాగా. నాకు బొక్కల గంటతో తీనికి తొందర అయ్యి చేయి గంటతో తీస్తే చాలాసేపు పట్టిందండి తీనికి. ఎవరైనా కానీ మీరు బొక్కల గంటతో తీసుకోండి. అదేదో తొందరపాటులో తొందరగా చేస్తారు చూడండి, అట్లా చేసినాను నేను. నా తొందరకు ఇది తొందరగా స్టవ్ వెలిగిస్తుంటే వెలగలేదండి. మళ్ళా ఆఫ్ చేసి మళ్ళీ వెలిగించినాను స్టవ్. అంటే స్టవ్ కడిగినా కాబట్టి కొంచెం వెలగడం స్లోగా వెలుగుతుంది మా స్టవ్. అందుకు కడాయి అయితే హీట్ పెట్టినాను. ఇది ప్రెస్టేజ్లో తెచ్చుకున్నాను కడాయి. ఇది హీట్ అయ్యేదానికి సేపు పడుతుంది స్టీల్ అయినా. నాకైతే ఈ కడాయి భలే నచ్చింది. ఇది మీ ప్రెస్టేజ్లో తెచ్చుకున్నాను. నేనైతే సామాన్లన్నీ ప్రెస్టేజ్లోనే తెచ్చుకునేది. హీట్ అయిందండి, ఆయిల్ వేస్తున్నాను. అంతలోకి టమోటా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను టమోటా ఉల్లిగడ్డ సన్నగా తరుక్కుంటున్నాను. మధ్యలో మా ఆయన వచ్చి డిస్టర్బ్ చేసినాడు వీడియో తీసుకుంటా అంటే. ఆయనకు చెప్పి సమాధానం చెప్పి పంపించిన తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను. టమోటాలు అయితే నేను తరుక్కున్నాను. నాకైతే సన్నగా నైస్గా తరగనికి రాదు. ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పినాను. అది వచ్చే సన్నగా వచ్చేది, లేకుంటే లావు వస్తుంది. మేము ఉడుకుతుంది అనేది కర్రీలో. నేనేం దాన్ని ఎక్కువ పాటించుకోను, మగ్గుతాయి కాబట్టి. ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది, టమోటాలు కానీ వేసినాను. మాకైతే పక్కన రైల్ గేట్ ఉందండి. అర్ధగంటకు ఒకటి ట్రైన్ వస్తూనే ఉంటుంది. అవి సౌండ్లు కూడా వినపస్తుంటాయి చూడండి మా వీడియోలలో. మాకైతే ఏం వాయిస్ ఓవర్ ఇచ్చుకోనికి ఉండదు, ఏం చేయనీకి ఉండదు వీడియో. ఇప్పుడు పక్కన ఫ్యాక్టరీ, మాది ఐరన్ ఫ్యాక్టరీలో ఆడ సౌండ్, ఈ పక్కన రైల్వే సౌండ్. మాకైతే చాలా ఇబ్బంది ఉంటుంది. ఏమన్నా కానీ ఇంకా నేను చిన్నగా వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. కొన్ని అయితే వినపడుతూనే ఉంటాయి, అల్లం పేస్ట్ వేసినాను, మగ్గుతుంది. ఉప్పు. ఎప్పుడైనా అల్లం పేస్టు, టమోటాలు, ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం మగ్గుతాయండి. నేను వెంటనే వేస్తున్నాను అన్నీ. పసుపు అయితే వేసినాను, కొంచెం కలబెట్టుకుంటున్నాను. నేను హైగా అదైతే కొంచెం గోళంలోంచి కింద పడుతూనే ఉందండి, జాంకిలు కలబెట్టినంతసేపు. అన్నీ వేస్తున్నాను, అల్లం పేస్టు, పసుపు, ఉప్పు వేసినాను. ఇప్పుడు మిల్ మేకర్ వేస్తున్నాను. ఇవైతే కొంచెం మగ్గినాయని అనిపించిన తర్వాత మిల్ మేకర్ వేస్తున్నాను. మా అయితే సౌండ్లు అయితే వస్తూనే ఉంటాయండి. మీరైతే కొంచెం ఖచ్చితంగా చూడండి. సౌండ్ అయితే నేనేం చేయలేను. చుట్టుపక్కల ఉండేది వాతావరణం బట్టి మాకు సౌండ్స్ వస్తూనే ఉంటాయి. నేను మిల్ మేకర్ అయితే వేస్తున్నాను.
మిల్ మేకర్ అయితే చిన్న మంటతో మంగబెట్టుకున్నాను. అవి అయితే పుటక్ పుటక్కని కింద పడుతూనే ఉన్నాయి. మాకైతే సౌండ్ చేస్తూనే ఉన్నారు. మిల్ మేకర్ అయితే బాగా కిందికి మిందికి కలబెట్టుకున్నాను. బాగా నేనైతే ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేస్తాను. కొంచెం మగ్గితే బాగుంటుందని ధనియాల పొడి, అయితే నేను ఇంట్లోనే వేసుకుంటానని, అంగట్లో అయితే కొనుక్కొచ్చుకోను. నేను ధనియాల పొడి ఇంట్లో కొంటేటే చేసుకుంటాను. కొబ్బరి పొడి మిక్సీకి వేసుకుంటాను. అన్నీ నేను బాగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. కారం అయితే తగినంత వేస్తాను. నేనైతే అందాజుకి వేస్తానండి. నాకైతే కొలతలు తెలు. నేనైతే కొలతలు చెప్పను. నాకు ఫస్ట్ నుంచి నాకు అందాజుకి వేసుకునేది అలవాటు. నేను అందాజుగానే వేస్తాను. అన్నీ వేసేసినానండి. కొంచెం వాటర్ వేస్తాను. వేసిన తర్వాత కొంచెం మగ్గబెట్టి మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు మన కాడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. కరివేపాకు ఉంటే మనం ఫ్రెష్ చెట్టు తెచ్చి కోసుకొచ్చుకొని కరివేపాకు వేసుకోవచ్చండి. మాకైతే కొత్తిమీర లేదు. నేనైతే వెనకాల చెట్టు నాటుకున్నాను. ఆ కరివేపాకు తెచ్చి వేస్తాను. వాటర్ అయితే వేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే పడుతుందండి. అది మగ్గాల కల్లా కూర. మాకైతే ఐరన్ షాప్ అండి. ఎత్తేది దించేది అన్నీ సౌండ్సే. ఇప్పుడు నేను ఇంట్లో సౌండ్ చేయకు ఈ టయాన్ని ఉండవులే అనుకుంటే డిస్టర్బ్ చేస్తూనే ఉండారు. నేనైతే చెట్టు కాడ తెచ్చిన కరివేపాకు అయితే వేస్తున్నాను. కొంచెం మగ్గబెట్టి బాగా కలబెట్టినాను. ఇంకా మగ్గుతుంది కొంచెంసేపు. మగ్గిన తర్వాత దించుకుంటే సూపర్గా ఉంటుంది మిల్ మేకర్ కర్రీ. మీరు ట్రై చేయండి. నేను చెప్పిన ప్రకారం అయితే సులభంగా ఉంటుందండి. అంటే గరం మసాలాలు అవి ఇవి వేసుకోకూడదు. బాగుండవు. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. మా ఇంట్లో తినరు గరం మసాలాలు అవన్నీ వేస్తే. నేను ఇంట్లో చేసిన కొబ్బరి పొడి అవి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.